హాయ్! హలో అండి. వెల్కమ్ టు 'భారత్ స్పెషల్'. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకు ఒక మంచి పన్నీర్ అండ్ రాజ్మా పకోడాని చూపించబోతున్నానండి. అది కూడా చాలా ఈజీగా సింపుల్ వేలో చేసేసుకోవచ్చనమాట. సో, మనకేంటంటే ఇలా వర్షాలు పడుతున్నప్పుడు, కూల్‌గా ఉన్నప్పుడు చాలా వేడి వేడిగా బజ్జీలు, పకోడీలు చేసుకుంటే చాలా బావుంటుంది కదండీ! సో, టేస్ట్‌కి టేస్ట్ కూడా ఎంత బావుంటుందో, ఆ క్లైమేట్‌లో ఇంత వేడి వేడిగా తినడం కూడా అంతే రుచిగా ఉంటాయి కదా! సో, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దామా? సో, ఫస్ట్ వీడియో చూసే ముందైతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఫస్ట్ అయితే నేను రాజ్మాని ఎర్లీ మార్నింగ్ సోక్ చేసేసుకొని, ఈవినింగ్ బాయిల్ చేసేసుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసేసుకొని, ఒక 3-4 విజిల్స్ రానిస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతాయన్నమాట. సో, అవి స్మాష్ చేసేసుకొని, ఇందులోకి కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసానమాట. కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, అలానే గరం మసాలా, కొంచెం కారం, అలానే కొంచెం లైట్‌గా చాట్ మసాలాను కూడా యాడ్ చేసేసి, చాప్ చేసిన ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసేసి, చక్కగా ఇలా కలుపుకున్నాననమాట. ఇలాగా కొంచెం గట్టిగా ఉంటే గనక మనం రాజ్మాని బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదండీ! అవి చాలా లైట్‌గా యాడ్ చేసేసుకొని, ఇలాగ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా ఇలాగా కలుపుకొని పక్కన ఉంచేసేసుకోవాలనమాట. సో, నేనైతే ఇక్కడ ఒక 200 గ్రామ్స్ పన్నీర్‌ని తీసుకున్నానండి. సో, కంప్లీట్‌గా దీనికే కాకుండా నేను పన్నీర్ పకోడాకి కూడా తీసుకున్నాననమాట. సో, పిల్లలకేంటంటే ప్లెయిన్ పన్నీర్ పకోడా అయితే చాలా నచ్చుతుంది. అలానే టేస్టీగా కూడా ఉంటాయి కాబట్టి, సో, పన్నీర్ పకోడా కోసం కూడా కలిపి తీసేసుకున్నాను. ఇక్కడ శనగపిండిని ఇలాగ యాడ్ చేసేసుకొని, ఒక కప్పు శనగపిండిలోకి ఒక స్పూన్ బియ్యపిండిని యాడ్ చేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని, మనం బజ్జీలు కలుపుకున్నట్టే పిండిని ఇలా కలుపుకోవాలండి. అండ్ ఈ పిండిని కలుపుతూ నేను ఇక్కడ సైడ్‌న ఒక వీడియో అటాచ్ చేశాను చూసారా అండి? సో, మనకేంటంటే ఈ చలికాలంలో స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతుంది కదండీ! అండ్ ఫేస్ అయితే బాగా పగిలిపోయి బ్లాక్‌గా ప్యాచెస్ లాగా వచ్చేస్తుంది కదా! సో, అందుకోసం ఏంటంటే నేనిక్కడ బీట్రూట్ ఫేస్ మాయిశ్చర్ క్రీమ్‌ని వాడుతున్నానండి. సో, నేనైతే ఇది యూజ్ చేయబట్టి 10-15 డేస్ అవుతుంది. సో, చాలా బావుందనమాట. సో, మనకేంటంటే ఇలా కొంచెం తీసేసుకొని ఫేస్‌కి చక్కగా అప్లై చేసేసుకుంటే మనకి ఎక్కువ జిడ్డుగాను ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైట్‌గా గ్లో కూడా వస్తుందండి. సో, మాకేంటంటే ఇక్కడ ఎక్కువగా చల్లగా ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది బాగా పగిలిపోతుంది. సో, అందుకోసం అయితే ఇది చాలా బావుంటుందండి. ఈ స్కిన్ అయితే నేను యూజ్ చేసి రివ్యూ అనేది చెప్తున్నాను. సో, మీకు నచ్చితే గనక మీరు ట్రై చేయండి. సో, నేనైతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో, కావాలంటే అక్కడికెళ్ళి పర్చేస్ చేయొచ్చు. మనకి ఇన్‌స్టంట్‌గా ₹60 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో, ఇప్పుడైతే చూసారు కదండీ! పన్నీర్ పకోడా రెడీ అయిపోయింది. సో, ఇప్పుడేంటంటే ఇంకొక వెరైటీ ఇది. సో, ఇక్కడ నేను ఒక 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్స్ తీసేసుకొని సైడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసాయండి. సో, ఇలా సైడ్స్‌ని రిమూవ్ చేసేసిన తర్వాత నేనిక్కడ 4 స్లైసెస్‌గా వచ్చేటట్టుగా ఇలా కట్ చేసేసుకున్నా అనమాట. సో, మనకి పెద్ద పెద్దగా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది కాబట్టి ఇలా చిన్న చిన్నగా ఉంటే బావుంటుందని చెప్పి ఇలా కట్ చేసేసుకున్నాను. సో, దానిపైన ఏంటంటే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాజ్మా మసాలాని ఇందులో యాడ్ చేసేసుకొని, పన్నీర్ క్యూబ్స్‌ని దీనిపైన పెట్టేసేసుకొని, దానిపైన ఇంకో బ్రెడ్ స్లైస్‌తో కవర్ చేసేసి, మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్‌ని ఇది మొత్తం కూడా కోట్ అయ్యేలాగా చక్కగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో, చక్కగా ఇలాగా మొత్తం కూడా ఇలా కోట్ చేసేసిన తర్వాత మనం ఆయిల్‌ని ఇలాగా హీట్ చేసేసిన తర్వాత చక్కగా వీటన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇలాగా వేయించుకోవాలండి. సో, ఒకేసారి హై ఫ్లేమ్‌లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఏంటంటే మనకి చిన్నగా చక్కగా రోస్ట్ అయిపోతాయన్నమాట. సో, మీరు ఒకేసారి వాటిననేది తిప్పేయకుండా జస్ట్ కొంచెం ఆయిల్‌ని వాటిపైన ఇలా కవర్ చేసి కనుక తిప్పేసారంటే మనకి రివర్స్‌లో వేసినప్పుడు ఆ పిండనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి. సో, ఇదైతే చిన్న టిప్‌గా మీరు యూజ్ చేసుకోవచ్చండి. సో, ఇలాగా రెండో వైపు కూడా చక్కగా ఫ్లిప్ చేసేసుకున్న తర్వాత మనకి జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలాగా వేయించేసేసుకొని చక్కగా ఇలాగా ప్లేట్‌లో కనుక సర్వ్ చేసేసుకొని వేడి వేడిగా సాస్ కానీ, లేదంటే టొమాటో కచప్ కానీ, లేదంటే రెడ్ చట్నీతో కానీ గనక తీసుకున్నారంటే చాలా బావున్నాయండి. లేదంటే యాజ్ ఇట్ ఈస్‌గా ప్లెయిన్‌వి తీసుకున్నా కూడా చాలా టేస్ట్ అనేది వేడి వేడిగా చాలా బావున్నాయండి. సో, మీకు కనుక నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. సో, ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే కామెంట్ సెక్షన్‌లో ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.